ఓరియో కుకీ ఎగ్లెస్ స్పాంజ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు. ఓటీజీ ఓవెన్లో ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఎప్పుడైనా ఫస్ట్ ఓవెన్లో ఉన్న ప్లేట్ని తీసేద్దాము. ఈ ప్లేట్ని రిమూవ్ చేయాలి మనం. సో 160 to 170 degrees 10 to 15 minutes ప్రీహీట్ చేసుకుందాం బేకింగ్ మోడ్లో. 160 to 170 degrees 10 to 15 minutes బేకింగ్ మోడ్లో ప్రీహీట్ చేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకుందాం బ్యాటర్ని. టిన్ ప్రిపరేషన్. డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకుందామండి. ఎప్పుడైనా మనం డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఫ్లవర్ని లూజ్ చేసుకోవాలి. ఫ్లవర్ని లూజ్ చేసుకొని ఇలా కప్కి ఫుల్గా తీసుకోవాలి. ఫ్లాట్గా చేసుకోవాలి. 1 కప్ మైదా, బేకింగ్ పౌడర్ 2 teaspoon బేకింగ్ పౌడర్. ఏదైనా ఫ్లాట్గా తీసుకోవాలండి, ఫుల్గా తీసుకొని ఫ్లాట్ చేసుకోవాలి, ప్రెస్ చేయొద్దు. 2 teaspoon బేకింగ్ పౌడర్, 2 teaspoon బేకింగ్ పౌడర్, ½ teaspoon బేకింగ్ సోడా, ½ teaspoon బేకింగ్ సోడా. డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకున్నాక ఇవి ఓరియో కుకీస్ అండి. నేను ఆల్రెడీ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం నార్మల్ ఓరియో కుకీస్ ఉంటాయి కదా, అవే పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. దీనికి మన మైదా ఉంటుంది కదా, మనం కేక్ బ్యాటర్లో మిక్స్ చేసేటప్పుడు ఇలా మైదాని ఇలా లైట్గా అప్లై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బ్యాటర్లో అనేది మనం ట్యాప్ చేసినప్పుడు కానీ ఇలా వేసినప్పుడు బేక్ అయ్యేటప్పుడు కిందికి అడుగు దాకా పోకుండా మనం ఎక్కడ వేసినప్పుడు అక్కడ అలాగే ఉండిపోతాయి. ఇలా కోటెడ్ లాగా చేసి పెట్టుకోవాలి కుకీస్ అన్నిటికీ. చూసారా, ఇలా మనం మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇలా పీసెస్ లానే ఉంచాలి. ఓరియోస్ అనేది ఇలా పీసెస్ లానే ఉంచాలి. నేను క్రీమ్ కూడా ఏం తీసేయలేదండి, అలానే ఉంది క్రీమ్ కూడా. సో ఇలా పీసెస్కి మనము జస్ట్ మైదా అప్లై చేసామంతే. ఇలా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. సో ఎంటీ బౌల్ తీసుకున్నానండి. వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇప్పుడు. ½ కప్ షుగర్ పౌడర్, ½ కప్ షుగర్ పౌడర్, 1/4 cup sunflower oil,
ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి బీట్ చేసుకుందామండి. ఇలా బీట్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ అండి, కుకింగ్ వెనిగర్, ఇవి రెండు కంబైన్ అయ్యేలాగా మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఇలా కంబైండ్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఇందులో బ్యాచెస్ వైస్ మిక్స్ చేసుకుందాము. హాఫ్ కప్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక బ్యాచ్ వేస్తున్నానండి. కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ ఫ్లవర్ మొత్తం వేసేసేయండి. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, థిక్గా అయిపోయింది కదా. ఇలా ఉండకుండా మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చూస్తూ ఉండాలి. మన కుకీస్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలని నేను చెప్తాను నేను ఇప్పుడు.
మనం కుకీస్ యాడ్ చేసుకోవాలంటే మరీ లూజ్గా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దండి. ఎందుకంటే మరీ లూజ్గా ఉండిపోతే మనం అది బాటంకి వెళ్ళిపోతాయి కుకీస్ అన్ని మీకు కుక్ అయ్యే లోపల. మరీ హార్డ్ అయిపోతే కేక్ కూడా మీకు హార్డ్ అయిపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ చూస్తూ మనం వేసుకోవాలి. ఒకసారి బీట్ చేసుకుందాము. కొంచెం యాడ్ చేస్తున్నా అండి. సో ఇప్పుడు మనం కుకీస్ యాడ్ చేసుకోవాలండి ఈ బ్యాటర్లో. మన బ్యాటర్ ఎప్పుడైనా మరీ లూజ్గా ఉండొద్దు, మరీ హార్డ్గా ఉండొద్దు. సో మనం ఇప్పుడు కుకీస్కి ఆల్రెడీ ఇట్లా ఫ్లార్ చేసి డస్టింగ్ లా చేసాం కదా, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని కుకీస్ అవసరం ఉంటాయో అన్ని యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేయండి. బిస్కెట్స్ కుకీస్ వేసాక ఓవర్ మిక్స్ అయితే చేయొద్దు, అవి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టిన్లోకి పోర్ చేసేసుకుందాం. కుకీస్ వేసాక ఓవర్ మిక్స్ అయితే చేయొద్దండి. మనం ఆల్రెడీ అలా డస్టింగ్ చేసి ఏంటంటే మన లేయర్స్ లో కూడా ఈ బిస్కెట్స్ అనేది మనకు వస్తుంటాయి. లేదు అంటే అన్ని బాటంకి వెళ్ళిపోయి పైన లేయర్స్ ఎంటీగా ఉంటుంది, ఓన్లీ బాటంలోనే కుకీస్ ఉండిపోతాయి. ఇలా అయితే మొత్తం మనకు లేయర్స్ మధ్యలో కూడా కుకీస్ ఉంటాయి. సో మిల్క్ అయితే మొత్తం యూజ్ చేయలేదంటే ఇంకా ఉన్నాయి. సో మనం అందుకే కప్ అనగానే కప్పు మొత్తం ఒకటేసారి వేయకుండా మన కన్సిస్టెన్సీ చూస్తూ వేయండి. నేను మరీ చెప్తున్నాను, కన్సిస్టెన్సీ అన్ని చూస్తూ వేయండి. అవసరమైతే కొంచెం ఎక్కువ వేయండి, అవసరమైతే కొంచెం తక్కువ వేయండి. కన్సిస్టెన్సీని బట్టి యూజ్ చేయండి. హాఫ్ కప్ అన్నాం కదా అని హాఫ్ కప్ ఒకటేసారి వేయకూడదు. సో మన అవెన్ ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయిందండి. సో మన ఆల్రెడీ రిమూవ్ చేసాం కదా అవెన్ నుంచి ప్లేట్, ఒకసారి ట్యాప్ చేసుకోండి. సో అవెన్ ప్రీహీట్ అయిపోయింది, ప్లేస్ చేస్తున్నా అండి. ఎప్పుడైనా మిడిల్ ర్యాక్ లోనే ప్లేస్ చేయాలి. సో క్లోజ్ చేస్తున్నాను. 160 to 170 degrees అండి బేకింగ్ మోడ్. 40 to 45 minutes. నేను 40 minutes లో ఒకసారి తీసి చూస్తాను, అయిపోయింది. మన బేక్ అయితే మాత్రం 40 minutes లో నేను ఆఫ్ చేస్తాను. లేదు అంటే ఇంకో 2-3 minutes ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అందుకే మనం 40 to 45 minutes అని చెప్తాము. సో మనం ఇప్పుడు 40 minutes దగ్గర పెట్టాను. ఓకే, 40 minutes దగ్గర మనం చెక్ చేద్దాం ఒకసారి. 40 minutes అయిందండి, అయిందో లేదో ఇప్పుడు చూద్దాము. ఏం బ్యాటర్ స్టిక్ అవ్వలేదండి. సో అయ్యింది, నేను ఆఫ్ చేశాను. ఇంకా మనం ఏం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు.
సో బయటికి తీస్తాను ఇప్పుడు. మళ్ళీ ఒకసారి చూద్దామండి మిడిల్లో అయిందో లేదో. సో ప్రాపర్గా అయింది. ఇలా ఓపెన్ చేసేసి సైడ్కి పెట్టేసేయండి కూల్ డౌన్ అయ్యేంత వరకు. కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. తీసి లేయర్స్ లా కట్ చేసుకుందాము. సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. పైన తిన్న లేయర్ ఉంది కదా, ఇలా తీసేద్దాము. చూడండి మనకు పైన లేయర్ వరకు ఉంటుంది ఓరియో కుకీ క్రీమ్స్. చూడండి పైన లేయర్ వరకు ఉన్నాయి. ఇది చూపిద్దామని. మనం అలా డస్టింగ్ చేస్తే ఇలా పైన లేయర్ వరకు ఉంటాయి కుకీస్ అన్ని. సో లేయర్ కట్ చేస్తున్నాను. మనం లేయర్ కట్ చేసేటప్పుడు చుట్టూ ఇలా మనం లైన్స్ లాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం కొంచెంగా మనం లోపల కట్ చేస్తూ వెళ్ళాలి. చూడండి మనం డస్ట్ కుకీస్కి మనం డస్ట్ అప్లై చేసాం కాబట్టి మన పైన లేయర్ దాకా అన్నీ ఉండిపోయాయి. మన ఎవ్రీ లేయర్లో కూడా మన కుకీస్ అనేది ఉంటాయి.